హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి పెసరపప్పు అన్నమాట. దీనికి ముందుగానే నేను టమాటోస్ కట్ చేసుకొని, కరివేపాకు, అలాగే కొన్ని ఎండుమిర్చి అండ్ క్యారెట్ అండ్ వెల్లుల్లిని కొత్తిమీరను కొద్దిగా తీసుకొని ఈ విధంగా రెడీ పెట్టుకున్నాను. దీనికంటే ముందే నేను పెసరపప్పు ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను అన్నమాట. ఈసారి పచ్చిమిర్చిని స్కిప్ చేశాను, ఎందుకంటే ప్రతిసారి పచ్చిమిర్చి తినడం వల్ల స్టమక్ పెయిన్ అని ఆ విధంగా పిల్లలు కూడా తింటున్నారు కదా అని పచ్చిమిర్చిని స్కిప్ చేశాను. బౌల్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని, ఆవాలు జీలకర్ర వేసేసుకొని, వెల్లుల్లిపాయలు వేసేసుకొని, వెల్లుల్లి వేసేసుకొని, క్యారెట్ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసేసుకొని, పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి టమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. టమాటోస్ యాడ్ చేసుకుని టమాటోస్ బాగా ఉడికించిన తర్వాత పప్పు వేసాను అన్నమాట. పప్పుతో పాటు ఈ టమాటోస్తో పాటు పప్పు కూడా బాగా ఉడికిపోయింది. బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి నేను కొద్దిగా లైట్గా కారం వేసేసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, కొద్దిగా అంటే సాంబార్ పౌడర్ వేసేసుకున్నాను అనమాట. అది ఓన్లీ ఫ్లేవర్ కోసమే, అది చాలా బాగుంది. ఈ విధంగా పెసరపప్పు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కారం కూడా కొంచెం ఉడికితే అది బాగుంటుంది, కారం కారంగా ఉండకుండా కర్రీలో కలిసిపోతుంది అన్నమాట. ఆ విధంగా కారం కూడా ఇట్లా ఉడికించేంత వరకు ఉడికిన తర్వాత ఈ విధంగా కొత్తిమీర వేసేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒక 2 minutes వాటన్నిటిని కలిపి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.